నేను 2014లో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన, సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన. ఆనాడు 2018లో చెన్నూరు నుండి ఎమ్మెల్యే గెలిచిన. మా మందమరి రామకృష్ణాపూర్ కోల్బెల్ట్ ఏరియా పెద్ద ఎత్తున నాకు ఓట్లేసి ఆనాడు ఆశీర్వదించారు. ఇప్పుడు మేము ఓడిపోయినప్పటికీ కూడా ఆ ప్రాంత కార్మికుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, మోసాలు దాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాం. మేము ప్రశ్నిస్తే కూడా, మాట్లాడితే కూడా తట్టుకోలేకుండా ప్రభుత్వ పెద్దలు సంయమనము, సహనం లేకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. ఇవాళ నన్ను జైలుకు మళ్ళొక్కసారి పంపించాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్, ఇతర కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేసి ఇవాళ జైలుకు పంపిస్తూ ఉన్నారు. నన్ను అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు పెట్టిరు. ఆ పెట్టిన సెక్షన్స్ కూడా మా లీగల్ టీంతో ఇప్పుడు మాట్లాడుతుంటే ఆ ఒక్క సెక్షన్ నాకు అట్రాక్ట్ కాదు. 326G కానీ ఇతరత్ర అనేక సెక్షన్స్ అన్యాయంగా పెట్టిరు. అంటే ఏంది దీని ఉద్దేశం? బాల్క సుమన్ మాట్లాడుతుండు, ప్రశ్నిస్తుండు కాబట్టి బాల్క సుమన్ గొంతు నొక్కాలి, అరెస్ట్ చేసి జైళ్లలో వేయాలి, నిర్బంధం విధించాలి, తద్వారా పైశాచిక ఆనందం పొందాలనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్లో కనబడుతోంది. నన్ను అరెస్ట్ చేసుడు, జైలుకు పంపించుడు, వీటి మీద పెట్టే శ్రద్ధ నేను ప్రభుత్వ పెద్దలను అడుగుతూ ఉన్నా. మీరేం మాట ఇచ్చారు? మొన్న సింగరేణిలో కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. మేము గతంలో కేసీఆర్ గారు 19,000 ఉద్యోగాలు ఇచ్చారు. మీరు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు, మేము దృష్టి పెట్టుర్రి. జీవో 76 ద్వారా మేము సింగరేణిలో ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. ఒక రామకృష్ణపూర్లోనే 3,366 కుటుంబాలకు మేము పట్టాలు ఇచ్చినాం. ఇప్పుడు పట్టాలు ఇచ్చిన మేము శ్రద్ధ పెట్టుర్రి. ఒక్క పట్టా కూడా ఇవ్వలే ఈ 3 ఏళ్లలో. ఇవాళ సింగరేణిలో 15,000 కోట్ల కుంభకోణం చేసిర్రు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, 1,600 కోట్లు దాని విలువ. ఇవాళ సింగరేణిలో ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలైతే లేదు, కొత్త మైన్స్ లేవు, అనేక కుంభకోణాలు. సోలార్ ప్లాంట్లలో కుంభకోణం, నైని బొగ్గు బ్లాక్ల వేలంలో కుంభకోణం, జైసల్మేర్ దగ్గర ఎక్కడనో రాజస్థాన్లో పాకిస్తాన్ బార్డర్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారట సింగరేణులు. అది ఎవరికి తెలియదు, అక్కడ ఏమవుతుందో ఏందో తెలియదు. దాంట్లో కుంభకోణం. ఇవాళ మొత్తం సింగరేణి కుంభకోణాలమయమైపోయింది, బొందలగడ్డగా మారిపోయింది.